బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పార్టీ కార్యాలయంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఎలా అరెస్టు చేస్తారంటూ కార్యకర్తలు పోలీసులను నిలదీశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వంశీ, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం వినయ్ భాస్కర్ ను ముందస్తుగా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ రోజు హన్మకొండలోని రాష్ట్ర మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ ఆర్టీసీ బస్సుల ఇనాగ్రేషన్ ఉండడంతో ఆ కార్యక్రమానికి ముగ్గురు మంత్రులు రావడంతో వారిని అడ్డుకుంటారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పోలీసులు పార్టీ కార్యాలయంలో ముందస్తుగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. బయటికి రాకుండా పోలీసు వలయాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిన్న పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకే తాము అందరం కూడా సమావేశం అయినట్టుగా దాస్యం వినయ్ భాస్కర్ చెప్పడం జరుగుతుంది. పోలీసులు మాత్రం వారించి ఈ మంత్రుల ప్రోగ్రామ్ ను అడ్డుకునే అవకాశం ఉండటంతోనే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ కి వినయ్ భాస్కర్ బృందాన్ని అయితే తరలించడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ అనిల్.